న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసలు ఏంటి వక్ఫ్ బిల్? విపక్షాల రాద్ధాంతం దీనికి. మాపై ఆధిపత్యం వద్దు, గలీలోకి రావాల్సిందే, ప్రధానిపై రేవంత్ కామెంట్స్. చంద్రబాబు ఆనాడు హెచ్యూ భూములను ఒక ఫ్రాడ్ కంపెనీకి ఇస్తే 2012లో రేవంత్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఫార్మసీ విద్యార్థిని అంజలి తల్లిదండ్రులు. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని భావిస్తుంది. కొత్తగా తెచ్చే బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగు వాడుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటుంది. అయితే సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీన్ని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. భారత్పై పొరుగునున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న పాక్ సైనిక బలగాలు భారత్పై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ సైన్యం సైతం వెంటనే అప్రమత్తమై తనదైన శైలిలో స్పందించింది. ఈ క్రమంలో పాక్ బలగాలపై ఎదురు కాల్పులకు దిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీడీపీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై టీడీపీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీడీటీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి అభిప్రాయాలపై చర్చకొచ్చింది. బీసీ బిల్లు ఆలోచనకు స్ఫూర్తి రాహుల్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ బీసీ పౌరు గర్జనలో సీఎం పాల్గొని ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని బీసీల లెక్కలు అడిగారని తెలిపారు. ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగలన చేస్తామని పాదయాత్రలో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నిలబెట్టానని తెలిపారు. తండ్రి కొడుకు ఉద్యోగం ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల సమయంలో పాదయాత్రలో చెప్పానన్నారు. అన్న ప్రకారమే ఏడాదిలో 59,000 ఉద్యోగాలు నియమించారని తెలిపారు. సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే ఇవాళ ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ తండా, ఏ గూడానికి వెళ్ళు వాళ్ళ ఇండ్ల ఇందిరమ్మ ఫోటో ఉంటుంది. మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. హెచ్సీలో చెట్లు నరకడం ఆపండి, రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ ఎలాంటి పనులు కానీ అక్కడ చేయదంటూ హైకోర్టు ఆదేశం. విచారణ రేపటికి వాయిదా. కనిగిరి నియోజకవర్గంలో సీబీజీ ప్లాంట్కు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది పౌరుషం, ప్రేమ అని. 2019లో ఎదురుగాలి ఉన్న 4 సీట్లు గెలిపించారని, 2024లో 10 సీట్లు గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించనున్నారు. కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీల్ని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలను ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని, విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా. మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంటుంది.
ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చుని బోండాలు వేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, నాకు బోండాలు వేస్తాను అడిగా. స్టూల్ లాగేసి కూర్చో బాబాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోట్లకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ముందు నుంచి ఉన్న కంచెం లాగేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యంలో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా కూటమి అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన వాళ్ళ తెగువలను అభినందించారు. ఇంకొకటి గోపవరం, ఇది మా కడప జిల్లా. దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక. ఇందులో 19 గెలిచాం మనం. వాళ్ళు గెలిచింది కేవలం ఒక 4 ప్రలోభపెట్టి తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ బలం ఎంత? ఆ 1 + ఈ 4 5, మిగిలిన 15 మనవే. ఏం చేస్తూ ఉన్నారు? ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ 15 మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట, మనుషులున్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే వాళ్ళను కొట్టమని, దౌర్జన్యం చేయమని, రానికుండా చేయమని చెప్పి పోలీసులు. అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు, కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు. అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది మళ్ళా రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు, ఎన్నికల అధికారి గుండెపోటు అంట. మళ్ళీ వాయిదా. బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు. తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం, గంజాయి విచలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పిఏ 10 నుంచి 12 లీటర్లు పంపిస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి. సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ, ఆయన గారు PS to CMO అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా VIP దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్కి ఉందా అని సవాల్ విసిరారు. మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ
ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుందని, కేవలం ప్రచార ఆర్భాటానికి చంద్రబాబు పరిమితం అవుతున్నారని అనంత వెంకటరామరెడ్డి విమర్శించారు. సూపర్ 6 హామీలతో పాటు జగన్ అందించిన సంక్షేమం కంటే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారన్నారు. ఈ నెల 10 నెలల్లో ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. సిలిండర్లు మాత్రమే అరకొరగా అందిస్తున్నారని తెలిపారు. పాత సీసాలో కొత్త సారా అన్నట్లు కొత్త పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక ప్రచార ఆర్భాటం. ప్రతి నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ప్రతి నెల ప్రజలను వచ్చి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం, దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం, చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా, అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1/5 భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు బన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే జిల్లా అభివృద్ధి అనంతరం జిల్లా. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన రాజమహేంద్రవరం ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగా అంజలి తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ను కోరిన అంజలి తల్లిదండ్రులు, అనంతలక్ష్మి, దుర్గారావు, అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పూర్తి అండగా ఉంటామని శ్రీ వైఎస్ జగన్ హామీ. ఈ ఏడాది మే నెల నుంచి క్యూఆర్ కోడ్ భద్రతా ఫీచర్తో కొత్త ఏటీఎం కార్డు సైజు రేషన్ కార్డులు జారీ చేయబడతామంటూ గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏటీఎం కార్డు సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, విల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. భూమి నిజంగా ప్రభుత్వాందైతే ఈ దొంగల్లాగా రాత్రిపూట ఎందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి? నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా, అక్కడ తీసుకో 400 ఎకరాలు. శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తావా అని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా, ఆడ ఉన్నది కదా భూమి. 400 కాకపోతే 1400 ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా. 14,000 ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద. 30,000 ఎకరాలు చేస్తే 40,000 ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ. 200 ఫీట్ల రోడ్లు వేస్తే 400 ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూమి లాక్కుంటున్నారు కదా. అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు. పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది. ఎవరిని మోసం చేయడం కొరకు, ఎవరిని దగా చేయడం కొరకు. మీ గురువుగారిలాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే 4వ సిటీ చార్మినార్ నేరేగట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన నీ గురువేట చెప్పిండో చంద్రబాబు నాయుడు. నువ్వు కూడా అట్టనే చెప్తున్నావు కదా, 40,000 ఎకరాలతో అద్భుతమైన 4th సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి. అక్కడ రాదు 400 ఎకరాలు. ఎందుకు మధ్యరాత్రులు పోవాలి? నీ భూమి నిజమైతే నువ్వు సొంత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకున్నాయంటూ హెచ్సియు విద్యార్థిని ప్రశ్నించారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో. హెచ్సియు భూమి 20 సంవత్సరాల నుంచి పడావ పడ్డందుకు చెట్లు పెరిగాయి. చెట్లు పెరిగినంత మాత్రాన అటవీ అయిపోతుందా? మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈయనేదో గగ్గోలు పెట్టి సరే, మరి 20 సంవత్సరాల నుంచి అట్లాగే పడవలు ఉంటే దాని చెట్లు పెరగవా? తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్న హెచ్సియు విద్యార్థుల పోరాటం మా భూములు మాకేనని ఆనాటి ఉద్యమ పాటలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తున్న హెచ్సియు విద్యార్థులు. అసలు ఏంటి వక్ఫ్ బిల్? విపక్షాల రాద్ధాంతం దీనికి. మాపై ఆధిపత్యం వద్దు, గలీలోకి రావాల్సిందే. ప్రధానిపై రేవంత్ కామెంట్స్.
చంద్రబాబు ఆనాడు హెచ్యూ భూములను ఒక ఫ్రాడ్ కంపెనీకి ఇస్తే 2012లో రేవంత్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఫార్మసీ విద్యార్థిని అంజలి తల్లిదండ్రులు. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు.